దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఎందుకు పిలుచుకున్నాడో, యేసుక్రీస్తు యొక్క మహిమను మనం పొందడానికి సువార్త ద్వారా దేవుడు ఏమి పిలుచుకున్నాడు. ఈ వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, ఈ వాక్యము ద్వారా దేవుడు మిమ్మల్ని పిలుస్తున్నాడు. స్వచ్ఛమైన మార్గములోకి పిలుస్తున్నాడు. నీతి కలిగిన మార్గములకు దేవుడు పిలుస్తున్నాడు. పరిశుద్ధుడైన ఆ దేవుడు పరిశుద్ధంగా బ్రతకడానికి, దేవునికి చిత్తాన్ని భూమి మీద జరిగించడానికి, నీతి మార్గములో నడవడానికి, న్యాయంగా బ్రతకడానికి, ఏ పాపము లేకుండా, ఏ శాపము లేకుండా, ఏ అపవిత్రత లేకుండా పరిశుద్ధమైన దేవుణ్ణి కలిగి ఉండడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. రెండోదిగా యేసుక్రీస్తు యొక్క మహిమను పొందుకోవడానికే దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసుక్రీస్తు యొక్క మహిమను